మనం ఇదే మాట్లాడుకున్నాం సార్. ఎందుకంటే 14 అయిపోయింది అని చెప్పేసి మనం వాళ్ళు అడగడము, మరి మరి ఇక లేదా అయిపోయిందా అంటే మనం ఏం చెప్పలేము. చేసేవాళ్ళు చేసుకోండి అని చెప్పాము. ఓకే, పెరిగితే మంచిది అని ఈ విధంగా మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ గాడ్ మనం ఒక మెసేజ్ చూసాము, గుర్తుంది కదా సార్. ఎందుకంటే మీరు ఈ రకంగా పెడితే ఎట్లా సార్, ఈ రకంగా ఇప్పుడే టైం పెట్టి క్లోజ్ చేస్తే సార్ ఎట్లా ఎట్లా సార్ అని చెప్పేసి మనం వాట్సాప్లో ఒక మెసేజ్ని షేర్ చేసుకోవడం జరిగింది. అందరు చూసే ఉంటారు. అంటే టైం పొడిగించమని చెప్పడం జరిగింది మనం. సో ఇలా చేయడము కరెక్ట్ కాదు. మరి డాక్టర్ డానియల్ సార్ అని చెప్పేసి కూడా మనము అనుకోవడం జరిగింది. తర్వాత నిన్నటి రోజున మనము ఈ రోజు ఇప్పటివరకు ఇంకా మెసేజ్ మనకి ఒక అప్డేట్ రావాలి, ఇచ్చేది ఉంటే ఇంకా రాలేదని కూడా మనము అనుకున్నాం. విన్నారా సార్? ఎవరైనా విన్న వాళ్ళు ఉన్నారా? మనం అనుకున్నామా నిన్న? నాకైతే అనుకున్నట్టు గుర్తొస్తుంది. అనుకున్నాం సార్. ఎస్. సో మనము నిజంగానే చెప్పాలంటే మన మీటింగ్ అయిపోయిన తర్వాత 1 అవర్ తర్వాత మనకి అప్డేట్ రావడం జరిగింది. ఎస్ సార్. ఐ థింక్ నేను ఆ టైంలో మెసేజ్ కూడా పెట్టాను, ఎందుకంటే నిద్రపోలేదు నిన్న ఆ టైంలో. యాక్చువల్ నేను ఆ టైం వరకు నిద్రపోతా, బట్ నాకు ఇక్కడ ఐ థింక్ సో 10 గంటల 50 నిమిషాలు అయింది ఆ టైంలో నేను మెసేజ్ కూడా పెట్టినట్టు తెలుసు. ఓకే, సో ఇలా మనం కొన్నిసార్లు సారీ సార్, నాట్ యువర్ మీటింగ్ సార్. మీ మెసేజ్ చూసి ఓపెన్ చేశాను, ఎప్పుడు బంద్ అయిందో నాకు తెలియదు. ఎప్పుడు డిస్కనెక్ట్ అయ్యాను సార్. స్టార్టింగ్ సార్ మీరు స్టార్ట్ చేశారు, బంద్ అయిపోయింది. అయ్యో, సారీ సార్. థ్యాంక్ యూ. అయితే నేను కూడా చూసుకోవాలా. ఇప్పుడు మీ నోటిఫికేషన్ చూసి నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నాను సార్. అదే నేను మరి అనుకుంటున్నా సార్ లెఫ్ట్ అయ్యారా ఏందని, లేదు. అందుకే మెసేజ్ పెట్టాను. సారీ. అయితే ఓకే, ఇప్పుడు నేను చూసుకుంటాను. ఓకే, పైన నాకు రెడ్ కలర్ ఒకటి సింబల్ వస్తుంది, కానీ ఇప్పుడు ఆ సింబల్ని నేను మర్చిపోయాను చూసుకోవడంలో. సో నేను మాట్లాడుతున్నాను, మీ నోటిఫికేషన్ చూసి మళ్ళీ నాకు డౌట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నేను మీటింగ్లో ఉన్నానా? హలో సార్ ఉన్నారు. కానీ స్క్రీన్ షేర్ అయిపోయింది కదా ఇందాక. స్క్రీన్ షేర్ ఆగిపోయింది. ఒక డౌట్ వచ్చింది నాకు, ఎందుకంటే ఇప్పుడు నేను ఆడ రెడ్ కలర్ పోయింది, అందుకని చెప్పి టక్కన నాకు డౌట్ వచ్చింది. అందుకే మళ్ళీ నేను అనుకున్నాను మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యాను కావచ్చు అనుకున్నాను. ఓకే, సో అది స్క్రీన్ షేర్ రావట్లేదు. సో అట్లా
సార్ నా వాయిస్ రావట్లేదా? అవును, వాయిస్ రావట్లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు వాయిస్ వస్తుంది, ఇవరాకు రాలే. ఏమైంది సార్ ఈరోజు? సంథింగ్ హ్యాపెన్. వాయిస్ రావట్లేదు, అయితేనేమో అక్కడ స్క్రీన్ షేర్ రావట్లేదు. అవునా? కొందరికి ఏమో మరి తెలియదు. ఓకే, అది మీకు ఇప్పటిదాకా వచ్చిందా వాయిస్? రాలే. రాలేదు. ఇప్పుడు నాకు నో వాయిస్ అని మీరు చెప్పేసి. షేర్ చేస్తున్నప్పుడు వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం సార్, అట్లయితే నేను ఇది అప్డేట్ లో ఉందా లేదా చూస్తాను. యాప్ స్టోర్ ఓపెన్ చేసి. ఫస్ట్ టైం మనకి ఇలా జరగడం మరి, ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనకి టెలిగ్రామ్. హలో సార్ చెప్పండి సార్. సార్, నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్ అంజారప్ప సార్. చెప్పండి సార్. సార్, మీరు స్క్రీన్ షేర్ చేస్తే మైక్ కట్ అయిపోతుంది. ఓహో, అలాగా. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ అలా అవ్వకూడదు, ఎందుకంటే నాది అట్లా లేకుండా. ఇక నాది అలా అయితే పెద్ద ప్రాబ్లం అయ్యేది సార్, ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తూ ఎవ్రీడే మాట్లాడతాను. మరి ఈ రోజు అట్లా ఎందుకైందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. స్క్రీన్ షేర్ చేయండి సార్, చూద్దాం ఈసారి. ఓకే సార్, చూస్తాను నేను. స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ. స్క్రీన్ షేర్. ఓకే, స్టార్ట్. బంద్ అయిపోతే కనుక నాకు మెసేజ్ చేయండి. ఇక మీరు మాట వినబడదు కదా. ఓకే, ఇప్పుడు వినబడుతుందా సార్ నా మాట? వస్తా ఉంది ఇప్పుడు. ఇప్పుడు వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి సార్, ఇప్పుడు వస్తుందా? సార్, వస్తా ఉంది. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఒకరు మైక్ ఆన్ లో ఉండండి సార్. మీరు మైక్ ఆన్ లో ఉంచుకోండి. రాకపోతే నాకు వెంటనే చెప్పండి, ఓకేనా? లేకపోతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే వెంటనే ఓకే పడపడి మాట్లాడుతాను, జల్దీ మాట్లాడతాను. అయితే సో రాత్రి మన మీటింగ్ బంద్ అవ్వగానే సార్ మనకి వెంటనే మరి 1 hour తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మనం అనుకున్న మాట సిస్టమ్ విన్నట్టు ఉంటుంది. వినబడుతుందా సార్ వాయిస్? ఓకే, వెరీ గుడ్. చెప్పండి. ఓకే, స్క్రీన్ అవుతుంది, మాట కూడా వినబడుతుంది కదా? అవును సార్, అవును. స్క్రీన్ వస్తా ఉంది, మైక్ వస్తా ఉంది. థ్యాంక్ గాడ్. ఓకే సార్, నా మైక్ ఎవరు బంద్ చేయకండి సార్. తర్వాత చెప్పండి సార్, అప్డేట్ ఏమైంది, ఏం కథ? ఓకే సార్. ఇక వినండి, అదే మాట చెప్తున్నాను. కొద్ది జస్ట్ మైక్ ఓపెన్ ఉంచుకోండి అంతే. మాట్లాడుకున్నా మైక్ ఓపెన్ ఉంచుకోండి మీరు అంతే. చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది, ఏదో బ్యాక్గ్రౌండ్. అది నాకు అర్థమైతే ఇది అందరు లైన్ లో ఉండాలని చెప్పేసి. ఓకే, సో మనకు మాట్లాడుతున్నారు. మళ్ళీ మనకి ఏంటంటే సార్, నిన్న మనం అనుకున్నాము మనకి నిన్న ఏదైనా అప్డేట్ అయితే బాగుండు అనుకున్నాము. సో అందరం కూడా వేచి ఉన్నాం. మనం ఏంటంటే ఏదో మనకు P2P లేదా BNB తగ్గవడము ఇలా జరుగుతానని చెప్పి సిస్టమ్ మెసేజ్ ఇచ్చింది. దాని గురించి మనం అందరం ఎదురు చూస్తున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ దాంతో పాటు మనం ఒక మెసేజ్ పెట్టాము సిస్టానికి. ఇక్కడ చూడండి సార్, ఒక మెసేజ్ మనం పెట్టడం జరిగింది. ఏమని అంటే, చాలా మంది ఇంకా ఇప్పటి వరకు చేసుకోలేదు సార్. చాలా మంది ఇంకా ఇప్పటి వరకు చేసుకోలేదు. సో దానివల్ల కొద్దిగా మాకు టైం ఇవ్వాలి సార్. మీరు ఇప్పుడే మీరు టైము 15 రోజుల్లోనే క్లోజ్ చేయమంటే ఎట్లా సార్ అని సిస్టానికి మనము మొరపెట్టుకోవడం జరిగింది. ప్రియమైన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, మీరు దయ ఉంచి పర్లవెన్ కాలం నుండి మా బృందము మా సిస్టంలో పనిచేస్తున్నాము. వారందరూ ప్రతి గ్రేడ్ మీరు వారికి 200% DPని సెటిల్మెంట్ ఇచ్చారు. దాని నుండి పొందిన విలువను క్రమంగా వ్యాలెట్ ఫార్మింగ్ కి జోడించబడుతుందని చెప్పారు. జోడించాము. ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరు వెంటనే 15 తారీఖు 9వ నెల 2020 నాటికి విలువను తిరిగి దానిలోకి జమ చేయాలి. లేకుంటే అది ఖాళీ అవుతుందని బలవంతం చెప్పడం తప్పు. అంటే మనం సిస్టానికి చెప్పాము, ఇలాగా మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. ఇలా అయితే ఎట్లా సార్? మీరు వ్యాలెట్ ఫార్మింగ్ విలువను 15/9 నాటికి ఖాళీ చేస్తే టీములోని వ్యక్తులు చాలా సమస్యలు మాకు ఎదురవుతాయి. కాబట్టి దయచేసి దీన్ని చేయమని మమ్మల్ని బలవంతం చేయకండి సార్, మరియు లేదా కొంతకాలం పొడిగించండి అని మనం సిస్టానికి మొరబెట్టుకున్నాం సార్. తర్వాత మీపై మేము ఆధారపడి ఉన్నాము, మా పైన కరుణ చూపండి. BNB ధర ప్రస్తుతం ఎక్కువగా ఉంది, ప్రజల చేతుల్లో డబ్బు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ చర్యల వల్ల ప్రజలు చాలా నష్టపోతారు. అప్పుడు ప్రజలు అంటే మనమే, అంటే PVC మీద పార్ట్నర్లం అనమాట. ప్రజలంటే PVC మీద పార్ట్నర్. అప్పుడు ప్రజలు చాలా గందరగోళాన్ని సృష్టిస్తారు. అవును, నిజంగానే గందరగోళం అవుతుంది ఇప్పుడు. సో ప్రజలు గందరగోళాన్ని సృష్టిస్తారు. కొంతమంది ఏమో చేసుకోమంటే నా దగ్గర BNB లేదంటున్నారు, కొంతమంది దగ్గర కట్ అయినాయి అంటున్నారు, కొంతమంది ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు, ఉండని కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఆ విధంగా మాకు గందరగోళాన్ని సృష్టిస్తారు. మేము వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతాం సార్. దయచేసి కొంతకాలం పొడిగించండి.
ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మేము భారతదేశం నుంచి పంపించాం అంటే అన్ని కంట్రీలో నడుస్తాయి కనుక మేము ఇండియా నుంచి వెళ్ళి మెసేజ్ చేస్తున్నామని సిస్టానికి మొర పెట్టుకోవడం జరిగింది. ఇది ఎంతమంది చూసారో ఏం కథం తెలియదు, ఎవరు దీని గురించి డిస్కస్ చేయలేదు, అందుకని నేనే చెప్తున్నాను అనమాట. సో ఇలా చేసినందుకు మళ్ళీ అదే కాకుండా నిన్న నైట్ మనము ఇప్పటి వరకు ఒక మెసేజ్ రావాలి రాలేదు ఇంకా కూడా అని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మీటింగ్ అయిపోయిన వెంటనే 1 అవర్, ఐ థింక్ 1 అవర్ 1.5 అవర్ లోపే మనకి ఒక చిన్న మెసేజ్ రావడం జరిగింది సిస్టమ్ నుంచి వెళ్ళి. 15వ తారీఖు నాడే ఆ 2 వ్యాలెట్లు క్లోజ్ చేయాల్సింది వాళ్ళు మళ్ళీ మనకి మన మొర అంటే మనం చెప్పుకున్నది కొద్దిగా ఆలకించి అంటే విని సో ఇంకొక 15 రోజులు మనకి పొడిగించడం జరిగింది. ఇది ఫైనల్ డిసిజన్. సో ఇంకో అందరూ కూడా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే ఏం చేయాలి సార్, మీకు టెన్షన్ లేదు, ఎందుకంటే మీ దగ్గర అక్కడ మీరు నాకు స్క్రీన్ షేర్ చూపించారు, అందులో మీకు పోయేటివి ఏమి లేవు అందులో. ఓకే సార్, మీకు చెప్పేసాను. సో నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ అండ్ స్క్రీన్ షేర్ క్లియర్ ఉందా? మధ్య మధ్యలో చెప్పండి సార్, ఎందుకంటే పోయిందా? ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడుతుండండి, చిన్న సౌండ్ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఈ రోజు మరి 2 సార్లు బంద్ అయింది కదా అని. ఓకే, సో మన ఒక ఆప్షన్ సిస్టమ్ విన్నది, మనమే చెప్పుకున్నాం సార్, ఎందుకంటే పెంచమని చెప్పడం జరిగింది సిస్టానికి. సో సిస్టమ్ విన్నది. అలాగే నిన్న రాత్రి కూడా మనము మరి ఆ మెసేజ్ చేసిన తర్వాత మరి 14వ తారీఖున రావాలి కదా మనకి ఏదో ఒకటి. మరి మీ అందరికి నేను ఇంత క్లుప్తంగా చెప్పలేదు, బట్ మనం మొరపెట్టుకున్న మాట వాస్తవమే. అది కూడా స్క్రీన్ షేర్ చేసి మీకు చూపించాను, ఏ రోజు మొరపెట్టుకున్నామని కూడా చూపించాను మీకు. ఓకేనా పబ్లిక్ సార్, ఎందుకంటే మేము ఇక్కడ ఎందుకు దాన్ని కన్ఫర్మేషన్ గా చెప్పామనేది మీ లీడర్లందరూ కూడా అర్థం చేసుకోండి. ఏదో కన్ఫర్మేషన్ చెప్తే ఏమవుతుందంటే ఇప్పటికే మీరు చూస్తున్నారు సార్, కన్ఫర్మేషన్ చెప్తే ఏమవుతుంది సార్, సో యు ఆర్ ద రన్నర్ మీటింగ్ అంటే నీకు పూర్తి విషయాలు తెలుసు అనే విధంగా మెసేజ్ వెళ్తుంది పబ్లిక్కి. సో అందుకని చెప్పేసి కన్ఫర్మేషన్ గా చెప్పడానికి లేదు సార్. ఓకేనా, ఎప్పుడైనా కూడా మేబీ అవ్వచ్చేమో అనేది మనం మాట్లాడతాం. కన్ఫర్మేషన్ చెప్తే ఐ థింక్ సో ఏమవుతుందంటే నువ్వే రన్ చేస్తున్నావు, లేదా నీకు యు నో ఎవ్రీథింగ్ అంటే నీకు వాళ్ళు తెలుసు, లేకపోతే నీకు కనెక్షన్ ఉంది అనే విధంగా అవుతుంది. జస్ట్ మనం మొరబెట్టుకున్నాము, అది మన ఒక మాట మీద మనకి ఉన్న నమ్మకం అంతే, విశ్వాసం. మనకు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ టూ మచ్ ఏమంటామంటే దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ సో, నాకు తెలియదు పెద్దగా, సెల్ఫ్ రెస్పెక్ట్ టూ మచ్ అనుకుంటాను. అంటే ఎట్లా అనమాట, అంటే మన మీద మనకి ఎక్దమ్ అంటే ఎక్కడ లేని నమ్మకం అనమాట మన మీద మనకి. సో అంటే మనం ఏం కోమంటాం అంటే కింద పడినా కూడా దాన్ని ఎంత గట్టిగా గోడకి ఎస్ సార్. వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, వాయిస్ సరిగా రావట్లేదు. అయ్యయ్యో, వాయిస్ సరిగా రావట్లేదా సార్? చూడండి సార్, ఎవరైనా నా వాయిస్ సరిగా రావట్లేదా చెప్పండి. క్లియర్ గా ఉంది. అయితే మీరు కొద్దిగా సార్ చూసుకోండి సార్, మీ దగ్గర ఏమన్నా మరి ప్రాబ్లం ఉందేమో కొద్దిగా చూసుకోండి సార్. సో నాకు ఏంటంటే నా పైన నాకు నమ్మకం ఏంటంటే సార్, మనందరూ కూడా అలా తయారవ్వాలి. అంటే మీరందరూ కూడా అలాగే ఉన్నారు అనుకోవచ్చు, అంటే నాకు కూడా ఆ రకంగా నమ్మకం ఉంటుంది అనమాట మన మీద మనకి. సో ఎంతో మంది ఇప్పటికి కూడా మాట్లాడతారు సార్, ఎందుకు పీవీసీ మీటర్ మీద నువ్వు మాట్లాడుతున్నావు అని కూడా పబ్లిక్ అంటారు. బట్ చలో సార్, ఏదో సార్ నేను ఏమని చెప్తాను వాళ్ళకి అంటే, సార్ ఎప్పటికైనా మనని పైకి లేపుతుంది సార్ అంటాను అనమాట నేను. మీకు ఎట్లా తెలుసు అంటారు, ఏమో సార్ ఎవరు చెప్పట్లేదు నాకు, బట్ నాకు అనిపిస్తుంది అంటాను నేను. అంటే నా విశ్వాసమే, ఎవరి విశ్వాసం వారిని నడిపిస్తుంది సార్ ఇక్కడ. థ్యాంక్ గాడ్ మరొకసారి మరి పీవీసీ మీట మనకి టైం ఇచ్చినందుకు. సో ప్రతి ఒక్కరికి తెలియజేయండి సార్. ఇంకొక 29 లాస్ట్ అని చెప్పండి. మనకి ఏదైతే అనుకున్నామో మనము 15కి లాస్ట్ అని ఏదైతే అనుకున్నామో, 2 వ్యాలెట్లు నిష్క్రమించడం ఏదైతే 15వ తారీఖు లాస్ట్ అనుకున్నామో అది 30 వరకు మేము పెంచడం జరిగింది అని చెప్పేసి సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, ఆ నోటిఫికేషన్ ప్రకారం మీరందరూ కూడా మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ చేసుకున్నారు అని చెప్పేసి నేను అనుకుంటాను. మిగతా బయట వాళ్ళకి 29వ తారీఖు లాస్ట్ అని చెప్పండి సార్, 30 అని చెప్పండి. ఓకే, మీటింగ్లో ఉండి వాళ్ళు రోజు ఇది అంతా చూసే వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన పని లేదు, బట్ వేరే వాళ్ళకి 29వ తారీఖున లాస్ట్, మళ్ళీ మనకు 14 రోజులు టైం పొడిగించని చెప్పండి. లెక్క ప్రకారం 30వ తారీఖున లాస్ట్ సార్. ఓకేనా? సో ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ అది. సో మనందరం కూడా మాట్లాడుకున్నాం, ఏదైనా అప్డేట్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ పీవీసీ అని చెప్పేసి, అవునా? సో అందుకే మనం ఇక్కడ పీవీసీ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు అక్కడ నోటిఫికేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. టోకెన్ ఫార్మింగ్ పేజ్లో
మనకి ఇక్కడ టోకెన్ ఫ్యాబ్రిక్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ పిన్ మన 6 డిజిట్ పిన్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏమైందంటే చెప్పనా సార్, ఈ పొడిగించుట్ల ఈరోజు నా కాల్స్ ఏంటంటే ఒక 3-4 కాల్స్ వచ్చినాయి సార్. నా 4 క్వార్టర్లు ఉన్నాయి. వాటికి ఇప్పుడు మనము అందులో ఎన్ని మిగిలి ఉంటాయి, సో ఎన్ని బిఎన్బిలు అవసరం పడతాయి ఒకసారి చెప్పండి. చెప్పాను ఆల్రెడీ. మీరు మీ యొక్క వ్యాలెట్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుందంటే చాలా రోజులు అవుతుంది. అంటే అక్కడ 160 రూపాయలు అవసరం పడుతుంది, లేదా 170 రూపాయలు అవసరం పడుతుంది. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పాలి మనం. 160 రూపాయలు 170 రూపాయలు అవసరం పడుతుంది. అక్కడ ఎన్ని ఉన్నాయో వాటిని చేసుకోవడానికి ఒక 1000 రూపాయలు అవసరం పడచ్చు. దానికి ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. అందుకని చెప్పేసి 1200 1300 సంబంధించిన బిఎన్బి తీసుకోండి అని చెప్పాను పబ్లిక్. సో చూసారా, దీనివల్ల ఏమైంది, ఇంకా కొంతమంది చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు డీపీలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డీపీ నుంచి వచ్చిన యూఎస్డీని పోగొట్టుకోకండి. మళ్ళీ 15 రోజులు మనకు ఛాన్స్ ఇచ్చింది. ఓకే, సో ఇది సార్ ఈరోజు వచ్చిన అప్డేట్. ఇక్కడ ఉంది కదా, ఇదే మీకు ఇంగ్లీష్లో వచ్చింది. సో మనకి ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెంట్గా మనము మాట్లాడలేము, చదవలేము కనుక దాన్ని తెలుగులో కాపీ చేసి మనం ఇక్కడ ఇప్పటిదాకా చదువుకున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ 14/9/2025. ఇది మీరు కూడా మీ మొబైల్లో కనబడుతుంది. ఇది ప్లస్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి మనము ఫార్మింగ్ పేజ్లోకి వెళ్తాం కనుక ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాతనే వెళ్తుంది. అందుకే నోటీస్ బోర్డును వాళ్ళు ఏం చేశారంటే మన ఎదురుగా పెట్టారనమాట. ఎప్పుడైనా ఇక్కడ వచ్చింది చదువుకో అని అనడానికే ఎదురుగా పెట్టారు. ఓకేనా, సో కంటిన్యూ. ఓకే, సో ఒకసారి వ్యాలెట్ చూద్దాం ఇందులో ఏమైనా ఉన్నాయని. ఫార్మింగ్ వ్యాలెట్, ఇదే వ్యాలెట్ వాళ్ళు తీసేద్దామన్నా 40 ఉన్నాయి ఇక్కడ. ఈ 40 కూడా మరి చేయొచ్చా ఆప్షన్ ఇచ్చిందంటే లేదు, ఇవ్వలేదు సార్. ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉంది. మనం ఇది కూడా చెప్పాము సిస్టానికి. మళ్ళీ ఒక మెసేజ్ సెండ్ చేయాలి సిస్టానికి. ఏమనంటే బిలో 100 ఉన్న వాళ్ళకి కూడా 1 to 100 ఇలా చేయాలి, లేదా 1 to 99 ఇలా అయినా పర్లేదు. 1 to 100 ఒక్కటి ఉన్న అయిపోవాలా. ఒకరికంటే తక్కువ ఉంటే వదిలేసేసినా పర్లేదు, కానీ ఒక్కటి ఉన్నా కూడా అవ్వాలి అనేది సిస్టమ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు సార్, కరెక్టేనా? నా వాయిస్ క్లియర్ ఉందా సార్? మళ్ళీ ఒకసారి ఎవరైనా చెప్పండి. ఓకే, ఎట్లనే చెప్పింది. డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఉన్న వాటిని బ్యాలెన్స్ ని స్వయంచాలకంగా ఆటోమేటికల్లీ రీడింగ్ చేయబడుతుంది అని. వెరీ గుడ్, చూసారా, అది ఆటోమేటిక్గా చేయబడుతుంది. మరి అక్కడ బిఎన్బి ఛార్జ్ అనేది కూడా పడిపోతుంది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మరి ఇక్కడ ఇది అవ్వగానే మరి మనం అంటే మళ్ళీ కూడా 30 తారీఖు వరకు వెయిట్ చేయాలి. 30 తారీఖు అంటే నెక్స్ట్ మళ్ళీ 1 తారీఖు వెళ్తుంది, 1, 2 వరకు వెళ్ళొచ్చు మేబీ. సో వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విత్ యువర్ కన్ఫర్మేషన్. సో రివార్డ్ స్టేటస్ కొంతమంది ఇది అడుగుతున్నారు సార్, ఇక్కడ రిడీమ్ రివార్డ్లో ఉన్నాయి పోతాయా? లేదు సార్, ఇది సిస్టమ్ మీ దగ్గర 10,000 ఉన్నా 20,000 ఉన్నా ఇప్పటికైతే దీనికి డెడ్ లైన్ ఇవ్వలేదు. ఇది ఇవ్వదు కూడా మేబీ, ఐ థింక్ ఇప్పుడు రాదు. ఓకేనా, ఇక కొంతమంది ఏమడుగుతున్నారు, ఇక వ్యాలెట్ ఫార్మింగ్ పక్కనే వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది, ఇవి అడుగుతున్నారు. వీటికి కూడా డెడ్ లైన్ ఇవ్వలేదు ఇంకా సార్. మనకి ఏం పర్లేదు, చేసుకోండి. బట్ ఇక్కడ నిలబెట్టి రాబడలేదు. ఇది కూడా ఇదే కొంచెం వచ్చింది తెలుసు సార్. ఇక్కడ మనము ఇప్పుడు డీపీ పెట్టాము. డీపీ పెట్టిన తర్వాత ఆ 105 అవుతూనే న్యూ ఫార్మింగ్ చేసాం కదా, ఇగో అది ఇక్కడ కనబడుతుంది. ఇందులో నుంచి వెళ్ళి బయటకు వచ్చిందే ఇది, అంతేనా సార్? శంకర్ సార్ కరెక్టేనా? అవును సార్, అవును. ఇది మనం ఏం చేసుకుంటున్నాం అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో మనము ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవచ్చు. నార్మల్ ఫార్మింగ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఫార్మింగ్ అవుతుంది సార్. మళ్ళీ ఫార్మింగ్ చేసుకుంటే ఇక్కడే ఫార్మింగ్ అవ్వదు, ఇది నార్మల్ ఫార్మింగ్ అవుతుంది. నార్మల్ ఫార్మింగ్ అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కొని చేసుకుంటే చూడండి ఫార్మింగ్, ఆ ఫార్మింగ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి 2,270 నువ్వు పెట్టుకుంటే 4,500 ఐ థింక్ 30 వరకు వస్తుంది సార్. డబల్, అక్కడ 200% ఇస్తుంది. ఇప్పుడు డీపీ ఎక్కడికే పోయింది, ఏం చేసినా కూడా ఏం తెలియదు అని చెప్పేసి చాలా మంది తలబడుకుంటున్నారు సార్. అది లెక్క రాదు, కానీ ఇక్కడ కనిపించిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. అది లెక్క రాదు అంటే ఎందుకు రాదు అంటున్నా అంటే సార్, అది వచ్చినప్పుడు పీవీసీ మీటర్ ఒకసారి మనకు 100 పెడితే 9 పీవీసీ మీటర్లు వచ్చినాయి, 8 పీవీసీ మీటర్లు వచ్చినాయి, 1 పీవీసీ మీటర్ వచ్చింది. సో ఈ విధంగా ఆ రేటును బట్టి అది అందులోకి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని రోజులు మనకు సీడ్ ఫండింగ్ చేయించింది, కొన్ని రోజులు దాన్ని ఫార్మింగ్ చేయించింది, తర్వాత వచ్చిన దాన్ని కూడా మనం చేసుకుంటూ వెళ్ళాం కనుక ఆ లెక్క రాదు ఇప్పుడు. అందుకని చెప్పేసి ఇక్కడ కనిపించింది ఉన్నదాన్ని బట్టి చెప్తున్నా. ఎందుకంటే
నాకు కాల్స్ చేస్తున్నారు, అది లెక్కను అడిగితే నేనే చెప్తాను, నాకే రాదు ఇప్పుడు లెక్క. సో నేను ఇక్కడ 10,000 డీప్ పెట్టాను, సారీ 15,000 డీప్ పెట్టాను, మీకు చూపించాను, ఎప్పుడు చూపించేవాడిని. 14,710 డీపీ పెట్టాను దీనికి, ఈ ఐడికి, మీకు చూస్తున్న ఐడికి. సో డీపీ అంతా పెట్టాను. అంటే వాళ్ళు ఆ డీపీని యూఐజీ చేసి ఇచ్చారు. స్టార్టింగ్లో మనం ఏం చేసామంటే సీడ్ ఫండింగ్ చేయించింది 50%, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయించింది. లెక్కలు రావు, ఇలా చెప్పగలుగుతాం తప్ప లెక్కలు రావు. లెక్కలు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పిన్ టు పిన్ చూపియండి డీపీ ఇదని చూపిమంటున్నారు, రాదు సార్ ఇది లెక్క. అందుకని వినండి ఇక్కడ. ఇప్పుడు మనము ఇందాక చూపించాను కదా, డీపీ నుంచి యూఐజిటీ చేసి ఇచ్చింది. యూఐజిటీ చేస్తే దాన్ని మనము న్యూ వాలెట్ ఫార్మింగ్ చేసాం. ఓకే, అలా చేస్తే ఇక్కడ వచ్చి కూర్చుంది, ఈ ప్లేస్లో వచ్చి కూర్చుంది వాలెట్ ఫార్మింగ్లో. ఇక్కడ డ్రాప్గా వచ్చి ఇప్పుడు ఈసారికి 2,250 ఇది యూఐజిటీ అనమాట. దీన్ని నువ్వు ఎక్కడ వాడుకోవచ్చు అంటే మీరు వేరే వాళ్ళకు అదర్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు, అదర్ ఫార్మింగ్. సో ఇది యాక్చువల్లీ ఒక్కటి 90 రూపాయలు సార్. ఇప్పుడు మరి మీటింగ్లో ఉన్న వాళ్ళు నా దగ్గర ఉన్నాయి, 100 ఉన్నాయి, మరి 9,000 రూపాయలు పంపించండి, నేను 100 చేస్తాను కూడా నాతో అంటారు. బట్ సిస్టమ్ వాల్యూ ప్రకారము 90 రూపాయలు సార్, తగ్గించలేదు, సిస్టమ్ తగ్గించలేదు. పబ్లిక్ దీని మీద విశ్వాసం కోల్పోయి 10 రూపాయలకి 20 రూపాయలకి 6 రూపాయలకు యూజిట్ అమ్ముకుంటున్నారు. ఐ డోంట్ నో, ఓకేనా. సో బట్ లెక్క ప్రకారం ఇది 90 రూపాయలు సార్, ఒక్క దాని విలువ 90 రూపాయలు, ఓకేనా. సో అమ్ముకుంటే అలా అమ్ముకోండి, లేదా 85 రూపాయలకు అమ్ముకోండి, అస్సలు అమ్మకండి, ఎంత ప్రాబ్లం ఉన్నా. అప్పుడు ఏమైతే దానికి వాల్యూ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. కొనే వాళ్ళు అప్పుడు 6,000 కావాలా, 10,000 కావాలా, 20,000 కావాలా. పెద్ద పెద్ద వాళ్ళు ఫార్మింగ్ వాల్యూ నాకు 10,000 కావాలని చెప్తున్నారు, 10,000 యోజిస్తారు. అంటే ఈ వాల్యూ ఇది ఎంత రూపాయలు ఇస్తామంటే చాలా చీప్ రేట్ చెప్తున్నారు. నేను ఇప్పుడు నెంబర్ చెప్పాను, అదే నాకు 90 రూపాయలు ఇస్తానని నేను కూడా అమ్ముతా. నేను కూడా కొంచెం ఎమర్జెన్సీలో అయితే మనకు వర్క్ అవుతుంది కదా సార్. ఇక్కడ 2,200 ఉన్నాయి, 200 అయితే అమ్ముతా, ఎగ్జాంపుల్. సో ఎవరు కూడా ఇది అమ్ముకోవచ్చు. అంటే చూడండి, ఇప్పుడు డీపీ నుంచి వచ్చింది కదా సార్ ఇది. సో వాల్యూ మనమే తగ్గించుకున్నాం సార్. నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ అండ్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అడుగుతున్నా అంటే మధ్యలో కట్ అవుతుందేమో అని. సో ప్రతి ఒక్కరు కూడా దాని వాల్యూ, డీపీ వాల్యూ అనేది ఇప్పుడు బయటకి ఇప్పుడు అమ్మితే పబ్లిక్ కొనేవాళ్ళు చాలా చీఫ్లో తీసుకుంటున్నారు, అంటే అమ్మే వాళ్ళు ఉన్నారు తీసుకుంటున్నారు. అందుకు దీన్ని మనం విలువ చేయట్లేదు. సో అందుకని చెప్పేసి డోంట్ డు బి సేల్ చేయకండి, కథం సేల్ చేయకండి. చూడండి, రేటు పెరుగుతుంది, రేటు పెరిగాక ఆగుదాం. సార్ నాకు అత్యవసరం ఉంది అంటే గదే 3-4 రూపాయలకి అమ్మిస్తారు, ఆయనతో కొనుక్కుంటారు, అయిపోతుంది. ఏం పైన సార్, ఎందుకు సార్? ఓకే, ఇది డీపీ నుంచి వచ్చింది సార్. దీన్ని ఇప్పుడు ఇక్కడ మనం రెడీ మీద క్లిక్ చేసి అదే ఎర్లీ బర్డ్కి మనం ఉపయోగించుకుంటే చాలా బెటర్ సార్. ఇది ఎర్లీ బర్డ్కు ఉపయోగించుకుంటే చాలా 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 బెటర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, రిక్వెస్ట్ ఫర్ న్యూ టోకెన్ ఫార్మింగ్ టు అనదర్ యూజర్ ఐడి ఓన్లీ ఆఫ్టర్ కన్ఫర్మింగ్ ఇట్స్ యూ పెండింగ్ టోకెన్ ఫార్మింగ్ లిమిట్. ఓకే, సో అలా సిస్టమ్ మనకి ఎక్కడ కూడా తగ్గించలేదు సార్. మన లీడర్స్ అనాలి, దాన్ని ఇక లీడర్ కిందకి వస్తుంది, లీడర్ అనాల్సి వస్తుంది, వాళ్ళే తగ్గించాలి తప్ప సిస్టమ్ ఎక్కడ కూడా నేను మరి మీరు తీసేయండి లేకపోతే విలువ లేదు దీనికి అని చెప్పలేదు. అత్తుంది సిస్టమ్ స్టెప్ తీసుకుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు. సిస్టమ్ ఎప్పుడైతే స్టెప్ తీసుకుంటుందో అప్పుడు మనకి ఖచ్చితంగా దాని వాల్యూ అనేది హై పిచ్కి వెళ్తుంది అనిపిస్తుంది సార్. అర్జెంట్ కాకుండా అంటే స్టార్ట్ అయిందనమాట. సో ఈ విధంగా దాన్ని మనకు అలా ఉపయోగించుకోవచ్చు అని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఎవరు కానీ అమ్ముకోకండి. ఎందుకు అమ్ముకుంటారు సార్? అమ్ముకోకండి. సో ఓకే, ఇది ఇలాగా మనం సెల్ఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ అంటే ఈసారికి చూడండి ఆల్రెడీ 4,447 అయిపోయింది. ఇతనికి ఇప్పుడు 953 వరకే చేసుకోగలుగుతాడు. ఓకేనా, 953 వరకే చేసుకోగలుగుతాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలా? ఈ ఐడికి అయితే అట్లా, ఇంకో ఐడికి ఎవరికైనా 5,000 కాకపోతే, నీ దగ్గర 5,000 ఉన్నా కూడా 5,000 కాకపోతే నువ్వు నీ వ్యాలెట్కి అదర్ వ్యాలెట్ చేసుకో. ఇక్కడ నిలబెట్టి లాభం లేదు దీన్ని, ఇక్కడ నిలబెట్టి లాభం లేదు, దీన్ని నడిపియాలా, దీన్ని నిలబెట్టి లాభం లేదు ఇక్కడ.
సో పబ్లిక్ చాలా రోజుల నుంచి కూడా ఈ రిడీమ్ ఇది కాకుండా ఇక్కడ టోకెన్ ఇప్పుడు ఈ వాల్యూ కూడా అట్లే ఉంది కదా, 5,000 ఉన్నాయి, ఇది ఇక్కడ నిలబడి లాభం లేదు. కొంతమందికి 600 ఉన్నాయి, ఏం జరగప్పసారికి 600 ఉన్నాయి అక్కడ. ఆ సార్ ఏమంటున్నారంటే సార్ పైసలు అవసరం ఉన్నాయి సార్, దాన్ని మనము విడుదల అంటే దాన్ని ఏమంటారు విత్డ్రాల్ చేద్దామంటాడు. నేనేం చెప్పినా సార్కి, సార్ ఇప్పుడు ఏం లాభం లేదు, ఒక రోజుకి 100 పీవీసీ మీటర్ మాదిరి ఇస్తున్నాడు అంటే ఇక్కడ $1 వస్తుంది. 5,371 నుంచి వెళ్ళి $1 వస్తుంది. $1 అయితే బయటకు వచ్చేసరికి అది దాని వాల్యూ నువ్వు డబ్బు మనీ తీసుకోవాలనుకుంటే ₹70 ₹80 వస్తుంది. ఏం పైదా సార్ అని చెప్పాను. అంతేనా సార్, అంతే అవుతుంది కదా సార్, లాస్ట్ ఫైనల్లీ ₹80 అవుతుంది, అంతే కదా సార్ అమ్ముకుంటే 70 సార్. సో ₹70 ఏమి, అందుకని చెప్పి సార్ దయచేసి అంటే యాజ్ యువర్ విష్. మరి ఇక్కడ దీన్ని మనము ఒకవేళ ఎర్లీపటి ఉపయోగించుకోవాలనుకున్నా మళ్ళీ మనీ అవసరం పడుతుంది. దేనికి? బిఎన్బి. అవును అవసరం పడుతుంది మరి. సో అలా అని చెప్పేసి తీద్దామంటే కూడా లాభం లేదు. సో అట్లీస్ట్ తీసేదానికన్నా పెట్టుకుంటే లాభం అని నా ఆలోచన. అలాగని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనీ ఖర్చు పెట్టమని సజెషన్ ఇచ్చినట్టు కాదు. సిస్టంలో ఉన్నాం కనుక సిస్టమ్ ఎలా ఉంటే ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. లేదు నేను ఇలా ఉంచుకుంటాను, ₹70 కదా సార్, నాకు ₹50 నో ప్రాబ్లం, నేను తీసుకుంటాను. యాజ్ యువర్ విష్, మీ ఇష్టం, అది ఎవరిష్టం వారిది, ఎవరిష్టం వారిది. కానీ ఇక్కడ ఇట్లా నిలబెట్టుకుంటే మాత్రం లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు తెలుసు. నేనంటే ఇప్పుడు ఇక్కడ ఆపాను దీని, ఎందుకు ఆపానంటే చూసారు మీరు ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తూనే ఓన్లీ 900 మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా ఈ రోజు రేపు నేను చేసేస్తాను. ఎర్లీబర్డ్కి ఉపయోగిస్తాను, దాన్ని 500కు ఉపయోగిస్తా, మళ్ళీ ఇంకొక 400 ఉపయోగిస్తా, 900కి అయితే ఉపయోగిస్తా. ఎర్లీబర్డ్ కింద 1800 బిజినెస్ కింద 1800 కింద చేస్తా. దగ్గర నాకు మళ్ళీ ₹5,000 బిఎన్బి అవసరం పడుతుంది రూపాయలది. ఈ 1800 ఇక్కడ 900 అక్కడ 1800 ఎంత మొత్తం 2,700 చేయాలంటే దగ్గర 4,200 300 బిఎన్బి అవసరం. అవును, లేకపోతే మరి ఇక్కడ నిలబెట్టుకుని లాభం లేదు, ఇక్కడ నిలబెట్టి లాభం లేదు. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇక్కడ నిలబెట్టి లాభం లేదు, ఇక్కడ కూడా నిలబెట్టి లాభం లేదు, అక్కడ నిలబెట్టి లాభం లేదు. నేను నడిపించాలా, ఓకేనా? ఇక్కడ ఏమైనా ఉంటే నడిపించుకోండి సార్, యాజ్ యువర్ విష్. ఇక ఇంకొకటి చెప్పాలా, అందరూ కాల్ చేస్తున్నారు, మీటింగ్ రమ్మంటే రావట్లేదు. ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చూసింది ఏంటి, ఇది చెప్పకూడదానికేనే ఇప్పుడు ఇన్ని రోజులు నేను చెప్పలేను, కావాలని నేను చెప్పలేను. కానీ శంకర్ సార్ కానీ ఇంకా మిగతా లీడర్స్ కానీ చాలాసార్లు చెప్పారు ఆ విషయాన్ని. నేను చెప్పొద్దు అనుకున్నాను, బట్ చెప్తున్నాను ఈరోజు. వినండి, ఇక్కడ ఈ ఫార్మింగ్ వ్యాలెట్లో ఈసారికి 40 ఉన్నాయి. ఈ ఆనిక్స్, పర్లు, కోరలు బిలో 400 బిలో 500 పెట్టిన వాళ్ళకి ఏమైందంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంటుంది, ఖచ్చితంగా 0నే ఉంటుంది. ఎవరికైనా కూడా ఏ వ్యాలెట్ ఓపెన్ చేసినా 0 ఉంటుంది. ఎందుకని మీరు అనొచ్చు, స్టార్టింగ్లో కొంతవరకు వచ్చింది, దాన్ని సీడ్ ఫండింగ్ చేసి ఉంటావు, కంపల్సరీ చేసి ఉంటావు. ఇంకా కొంతవరకు ఒక్కసారి ఫార్మింగ్ కూడా చేసి ఉంటావు, అంటే ఇక్కడ న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ కూడా చేసి ఉంటావు నిజంగానే. మరి ఇక ఇది ఎక్కడికి పోయింది అని మీరు అనొచ్చు. ఇందాక చూపించినట్టుగా ఈ రివార్డ్ స్టేషన్లోకి చూద్దామంటే మీకు ఓపెన్ కాదు. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడనేమో చూద్దామంటే మీకు ఓపెన్ కాదు. ఏముంటుందంటే అక్కడ అట్లీస్ట్ డూ ద 1 ట్రాన్సాక్షన్, నేను ఇందులోకి వస్తాను, పేజ్లోకి వస్తానని చెప్తుంది. మీకు పేజ్లోకి వెళ్ళడానికి లేదు, అక్కడ 0 ఉంది, పేజ్లోకి వెళ్ళడానికి లేదు. దీని అర్థం ఏంటి సార్? శంకర్ సార్ బాగా చెప్తారు. ఇప్పుడు 500 లోపు 300 లోపు డీపీలు పెట్టినారు వాళ్ళు. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళు స్టార్టింగ్ లో పెట్టాం కదా, డీపీలు పెట్టాం కదా సార్. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ 0 కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి 0 ఉంది చాలా మంది. వాటిని కొంతవరకు సీడ్ ఫండింగ్ చేయించింది, కొంతవరకు ఫార్మింగ్ చేయించింది. ఎంత వచ్చిందో ఏం కొత్తనో అవన్నీ లిమిట్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ కి ఇక్కడ 0 ఉంది, అక్కడ 0 ఉంది. తర్వాత ఫార్మింగ్ స్టేటస్ చూద్దామంటే అట్లీస్ట్ నువ్వు ఒక ట్రాన్సాక్షన్ చేయు, అప్పుడు నేను ఈ పేజ్లోకి వెళ్తాను ఉంటుంది. ఫార్మింగ్ వాల్యూ అనేది యాక్టివ్ లో లేదు. ఎస్,
అంటే యాక్చువల్ లేదు కాబట్టి ఏం చూపెట్టట్లేదు. ఏం చూపెట్టలేదు అంటే దాని అర్థం ఏంటంటే అట్లీస్ట్ తను ఒక్కసారైనా మనము టోకెన్ ఫార్మింగ్ చేయాలి దాని అర్థం సార్. అంతేనా సార్? అవును సార్, అవును. టోకెన్ ఫార్మింగ్ కానీ వాలెట్ ఫార్మింగ్ కానీ ఏదో ఒకటి జరిగినా కానీ అదే ఓపెన్ అవుతుంది సార్. ఒకవేళ వ్యాలెట్ అంటే ఇప్పుడు అతను వ్యాలెట్ ఫార్మింగ్ చేసినా కూడా అది యాక్టివ్ లేదు, బట్ తనకు కనబడట్లేదు, ఉంది కావచ్చు అక్కడ, బట్ అది ఓపెన్ అవ్వట్లేదే, అంటే ఏం చేయాలి దాని అర్థం? వాలెట్ ఫార్మింగ్ చేసి ఉంటే కనబడుతుంది సార్, ఉంటే కానీ కనబడదు. రివార్డ్స్ అనేది ఏంటండి సార్, వాళ్ళు 100తో చేసి ఉన్నారు అనుకోండి, ఆ 100 రిలీజ్ అయిపోయింది అయినా ఓపెన్ అవ్వట్లేదు, క్లోజ్ అయినట్టే. అదే అంటున్నాను. ఇప్పుడు ఆ 100 వాళ్ళు యూజ్ చేసుకోవాలన్నా కూడా, బట్ దాన్ని చూడాలన్నా కూడా ఏం చేయాలా? టోకెన్ ఫార్మింగ్ ఒకసారి చేయాలి. అవును, ఎస్, ఇది మనము పబ్లిక్ మీరు ఆల్రెడీ అందజేశారు, బట్ నేను ఎప్పుడు చెప్పలే. పబ్లిక్ ఏంటంటే దాన్నే మాటి కాల్ చేసి అడుగుతున్నారు అనమాట. సార్ మేము చేసాం ఒకసారి 100, కానీ ఇది కనబడతలేదు, అందులోకి వెళ్ళమంటే రావట్లేదు, అంటే మనకు వెళ్ళడానికి ఆప్షన్ ఇస్తలేదు సిస్టమ్ అని చెప్తున్నారు. అంటే సార్ మీరు పెట్టిన 100 అక్కడ 100కి 100 వస్తుంది, ఆల్రెడీ వచ్చి అక్కడ నిలబడదు కావచ్చు మీరు చేసి ఉంటే నిజంగానే. సో అది కనబడాలన్నా, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నా, ఆ పేజ్ ఓపెన్ అవ్వాలన్నా మళ్ళీ ఒకసారి మీరు 100 ఫార్మింగ్ చేయాల్సిందే కంపల్సరీ సార్. సో ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ నేను చెప్తా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫార్మింగ్ని పబ్లిక్ అద్దన్నా కూడా తక్కువ రేటుతో అమ్ముతున్నారు. సో ఇక్కడ మీకు అలాంటి వ్యాలెట్లు ఓపెన్ కాకపోతే, పబ్లిక్తో దగ్గర తీసుకోండి. ఎవరైనా మీకు నేనే అమ్మద్దని చెప్పిన తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళు అదర్ ఫార్మింగ్లోకి వెళ్ళి, అంటే మీ నెంబర్కి ఫార్మింగ్ వేయించుకోండి. అప్పుడు ఆ పాతది కనబడుతుంది, దీనికి 200 కూడా వస్తుంది. ఇది క్లారిటీ వచ్చిందని అందరికీ నేను అనుకుంటున్నాను. ఓకే సార్, సో నేను చెప్పాల్సింది చెప్పాను. సో నెక్స్ట్ మాట్లాడండి సార్, ఎనీ లీడర్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేదా మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా కమ్ ఆన్ ద స్టేజ్. ఇంకొక 22 minutes ఉంది, యూజ్ ఇట్. ఆ 22 minutes నేను మాట్లాడండి, నాకు సింపుల్ సార్, సరిపోదు. బట్ ఎందుకంటే మీరు కూడా మరి ఈరోజు అప్డేట్ కూడా వచ్చింది, ఇప్పటిదాకా నేను కొన్ని విషయాలు చెప్పాను అని చెప్పేసి మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నాను అనమాట. ఓకే, సో స్టాప్ స్క్రీన్ షేర్. ఓకే స్క్రీన్ షేర్ నేను ఆపాను సార్. సో ఇంకేంటి విషయాలు సార్? వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ అందరికి. పీవీసీ మెటా కూడా ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ చూడండి ఎంత ఫాస్ట్ గా అప్డేట్లు ఇస్తూ, ఇప్పుడు ఇందాక మనం మాటలన్నీ వినింది, సిస్టమ్ స్తబ్దుగా ఉంది, ఏం మార్పు లేదు, చలనం లేదు అన్న దానికి ఆన్సర్ ఇస్తున్నట్టుగా సిస్టమ్ అప్డేట్ పైన అప్డేట్ ఇస్తూ వస్తుంది, రెస్పాండ్ అవుతుంది. సార్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పీవీసీ మెటా చాలా జెన్యూన్ గా ముందుకెళ్తుంది. ఫ్యూచర్ ప్లాన్ అనేది చాలా పెద్ద ప్లాన్ సార్. దీనిది వీళ్ళ యొక్క ఇమాజినేషన్ అన్నది, ఆ ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది అన్నది చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, దానివల్ల డిలే అవుతుంది. ఇప్పుడు P2P అనే ఆప్షన్ కూడా, ఇది కూడా మెటావర్స్ ఎకో సిస్టమ్ సంబంధించిందే సార్. మెయిన్ పీవీసీ మెటా అంటేనే మెటావర్స్ సంబంధించిన బేస్మెంట్ లోనే వెళ్తున్నారు, ఆ దిశగానే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. ఈ P2P ఆప్షన్ కూడా మెటావర్స్ కి సంబంధించిన ఒక చిన్న ఎలిమెంట్ అన్నమాట ఇది. సో ఒకటొకటే యాడ్ చేసుకుంటూ వస్తారు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ NFT చేస్తున్నారు, క్రాస్ బ్లాక్ చైన్. మెయిన్ గా P2P ఆప్షన్ ఎందుకు తీసుకొస్తున్నారంటే కమ్యూనిటీకి పవర్ ఇచ్చేస్తాడు. పవర్ అంటే మీ యొక్క అసెట్ ని ఫుల్ రైట్స్ మీరు ఏమైనా చేయొచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరికైనా అమ్మొచ్చు, ఎవరి దగ్గరైనా కొనొచ్చు. P2P ఆప్షన్ అనేది ఇది డెఫీ కింద కానీ గేమ్ ఎఫీ కింద కానీ వీరి చాలా విజన్ ఉంది. ఆ విజన్ ని ఒకటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు సార్. టైం పట్టినా గానీ ఎవరైతే జర్నీ చేస్తారో పీవీసీ మెటలో, నేను చెప్తున్నాను సార్, నేను చేసిన అనాలిసిస్ ప్రకారం
పీవీసీ మెటల్ ఇప్పుడు ఎంతమంది కూడా చాలా మంది, కొన్ని వేల మంది పీవీసీ మెటల్ ని అండర్ ఎస్టిమేట్ వేశారు ఆల్రెడీ. వేసిన వాళ్ళని కూడా కదిలించింది సిస్టమ్. ఇప్పుడు కదిలిస్తుంది, ఇంకా చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ తీసుకొని వస్తుంది, మూమెంట్ తీసుకొని వస్తుంది, విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ తీసుకొని వస్తుంది. అప్పుడు కదులుతుంది కమ్యూనిటీ. ఇన్వెస్ట్మెంట్ రావడమా, కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ 2 లక్షలు కాదు 4 lakhs 5 lakhs వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. చూడండి మీరు కావాలంటే అలాంటి స్థితిగతులు వస్తాయి. అంతవరకు మనం చూడాలి ఏం చేస్తున్నది. కాకపోతే మెయిన్ గా క్రిప్టో విశ్లేషకులు మనలాంటి వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద క్రిప్టో విశ్లేషకులు చెప్పేది ఏంటంటే పీవీసీ మెటా గురించి ఒక వైపు వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా కూడా ఒక ఊహాజనితంగా ఉంది, ఒక ప్రెడిక్టబుల్ గా ఉంది, ఇలా జరగచ్చు అనే దశలో ఉందే గాని పీవీసీ మెటా వాస్తవానికి కొంచెం దూరంగా ఉంది. కరెక్టే, వాళ్ళు చెప్పే విశ్లేషణ కూడా, వాళ్ళు చేసిన విశ్లేషణ కూడా కరెక్టే. ప్రజెంట్ వాస్తవానికి పీవీసీ మెటా మనం ఉంచుకున్నటువంటి హైప్ ఏదైతే ఉందో దానికి మనం కొంచెం పీవీసీ మెటా ప్రాజెక్ట్ అనేది కొంచెం దూరంగానే ఉంది. కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది 2025 లో స్టార్ట్ అయింది. 2026, 27 ఇక్కడ చేంజెస్ జరుగుతాయి. మెటావర్స్ కి సంబంధించినటువంటి అనేక అంశాలు తీసుకొని వస్తారు. మెయిన్ గా వర్చువల్ కరెన్సీ, వర్చువల్ బ్యాంకింగ్, వర్చువల్ గేమింగ్. సార్ గేమింగ్ అంటే మనకి గేమింగ్ అంటారు చాలా మంది. నాకెందుకు గేమ్ తో పని? గేమ్ పైన కొన్ని దేశాలు బతుకుతున్నాయి, కొన్ని దేశాల్లో కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి గేమ్ పైన. మనం అనుకోవచ్చు మనకి ఎందుకు గేమ్ అని. గేమర్స్ ఎప్పుడైతే ఇండియాలో పిచ్చోళ్ళు ఉన్నారు గేమ్ ఆడేటువంటి వాళ్ళని మెయిన్ గా ఫోకస్ చేసి టార్గెట్ చేసి పీవీసీ మెటా ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ గేమింగ్ దశలో, ఆ గేమింగ్ అనే ఫ్యాక్టర్ లో. అప్పుడేమవుతుందంటే గేమ్ ఆడేదానికి గేమ్ పైన ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని నన్ను క్వశ్చన్ అడిగితే, ఆ గేమర్స్ పెరిగినప్పుడు పీవీసీ మెటా యూటిలిటీ పెరుగుతుంది సార్, ఆటోమేటిక్ గా రేట్ అనేది పెరుగుతుంది. ఇలాంటిది ఒక్క రీజన్ గేమింగ్ అన్నది. దీంట్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ అంటే మెటావర్స్ లో వచ్చేటువంటి అనేక అంశాలు, ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తాయి. ఎంటర్టైన్మెంట్ సినిమా రంగం కాదు, టీవీ ప్రోగ్రామ్స్ కాదు సార్, అలా కాదు. మెటావర్స్ లో ఎంటర్టైన్మెంట్ అది ఒక వేరే ప్రపంచం. అది ఏ క్రిప్టోను కూడా ఇంతవరకు ఇలాంటి ఆలోచన చేయలేదు. ఈ విధంగా నా క్రిప్టోని ఈ విధంగా నేను తీసుకొస్తానని ఏ క్రిప్టో కూడా ఇంతవరకు థింక్ చేయలేదు సార్. పీవీసీ మెటా కమ్యూనిటీ, పీవీసీ మెటా సిస్టమ్ వాళ్ళు వినూత్నంగా ఆలోచించి తీసుకున్నటువంటి స్టెప్ ఇది భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉంటుంది. కొనసాగినట్టు వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో షైన్ అవుతారు. 100% బాగుంటుంది. వాళ్ళ యొక్క 100% కాదు, ఊహించని విధంగా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు, అట్లా ఉంటది. సో ఎప్పటికీ నా కన్క్లూజన్ ఏంటంటే పీవీసీ మెటాని దయచేసి తక్కువ అంచనా వేసుకోకుండా కొనసాగండి, వదలకుండా కొనసాగండి, అంటి పెట్టుకొని రండి, సిస్టమ్ అంటి పెట్టుకొని రండి, మీటింగ్స్ లో రెగ్యులర్ గా ఉండండి, కొత్త విషయాలు ఏం జరుగుతుందని తెలుసుకుని దాని తదనుగుణంగా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోండి. పీవీసీ మెటలో ఉన్న ఆప్షన్స్ ను ఎట్లా యూజ్ చేసుకోవాలో దాని గురించి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకొని ముందుకెళ్తా ఉందాం. సార్ కొన్ని విషయాలు మెల్లగానే జరుగుతాయి. మనం మమేకమై వెళ్ళిపోతుంటాం. కానీ వన్ డే ఆ స్లో మనం నడిచిన నడకే చాలా బీభత్సంగా ఉంటుంది దాని గ్రోత్. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, కొనసాగదాం. ఎవ్వరు కూడా ఏ క్రిప్టో కాయిన్ కూడా ఇలాంటి థాట్స్ లేవు. అట్లాంటి వినూత్నమైన థాట్స్ లో ఫీచర్స్ తీసుకొని రాబోతున్నారు పీవీసీ మెటా వాళ్ళు. ఇది ఇంప్లిమెంట్ దశకు వచ్చినప్పుడు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు. చాలా మందికి అర్థం కావట్లా, కొన్ని వేల మందికి అర్థం కావట్లా, వదిలేస్తున్నారు, బాధపడతారు. చాలా మంది వరి అవుతారు. ఆ వరి అనే పదానికి చోటు ఇవ్వకుండా సిస్టమ్ తో కొనసాగుతూ నడుద్దామని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ తీసుకోండి సార్, ప్లాట్ఫామ్ శంకర్ మైక్ తీసుకోండి. రాజేష్ సార్ లేనట్లున్నారు. థ్యాంక్ యూ సార్. సూపర్ చాలా చక్కగా వివరించారు సార్. వండర్ఫుల్. సో మీరు చెప్పిన విధంగా సిస్టమ్ అయితే ఆలోచన చేస్తుందని అనిపిస్తుంది.
కామన్ పర్సన్ కి అంటే సగటు మానవునికి అందుబాటులోకి రావడం కొరకు ఎన్నో ప్రయత్నాలు అయితే సిస్టమ్ అయితే చేస్తుంది సార్. తప్పకుండా సిస్టమ్ లోపల ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకంటే సిస్టమ్ లోపల పని చేసుకునే వాళ్ళకి మాత్రం మ్, చక్కని అప్డేట్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది సార్. సో ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నారో, ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నారో వాళ్ళకైతే అద్భుతమైన బెనిఫిట్స్ అయితే ఇవ్వడానికి అయితే సిస్టమ్ అయితే అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు మరి లేనట్టున్నారు. ఇక్కడ కృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారికి అవకాశం ఇద్దాం. కృష్ణ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మైక్ ఓపెన్ చేసుకోండి సార్ కృష్ణ గారు. కృష్ణ కాశిరెడ్డి. వెల్కమ్ సార్, వెల్కమ్. ముందుకు రండి లీడర్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చక్కగా ముందుకు రండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. మైక్ ఓపెన్ చేసుకోండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ మనకు కోటేశ్వరరావు గారు వచ్చారు, వారికి స్వాగతం. వెల్కమ్ సార్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, వెల్కమ్ సార్. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ ఎంత అవుతాయి సార్? సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అంటే ఆ, అంటే వాళ్ళ దగ్గర డీబీలు ఉన్నాయి అంతకు ముందు. సీడ్ ఫండింగ్ చేయలా. సీడ్ ఫండింగ్ మొత్తానికే చేయలేదా ఆల్రెడీ? సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ రెండు చేయలేదు సార్. సీడ్ ఫండింగ్ చేయకుండా డీపీలు ఎట్లా పంపిస్తారు సార్? పంపించలేదు సార్, ఆవిడనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ వ్యాలెట్ లోనే ఉన్నాయి సార్. వ్యాలెట్ లోనే ఉన్నాయా? అవన్నీ ఇప్పుడు పిన్ జనరేట్ చేసి ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ పెట్టాలంటే చేయలేదు. 1000 పీవీసీ మెటల్ కావాలి సీడ్ ఫండింగ్ కొరకు. టోకెన్ ఫార్మింగ్ 100 USDT టోకెన్ ఫార్మింగ్ కావాలి. బిఎన్బి ఎంత అవుతుంది సార్? బిఎన్బి 10,000 రూపాయలు ప్లస్ బిఎన్బి 12,000 అవుతుంది. 12,000 అవుతుంది సార్. మళ్ళా డిపిలో సెక్షన్ లో ఎన్ని యూఎస్డిటీలు ఉన్నాయో అవి కూడా చెక్ చేయాలి. టోటల్ గా 12,000 చేయించండి సార్. పిన్ను లాగిన్ చేపించి లోపలికి వెళ్ళి అక్కడ టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో ఫార్మింగ్ వ్యాలెట్ లో ఎన్ని డిపిలు ఉన్నాయో చూడండి ఫస్ట్. ఓకే. అది చూసిన తర్వాత దానిని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ముందుకు కొనసాగండి. అవును, అదే ఫస్ట్ అయితే వ్యాలెట్ అయితే పిన్ను లాగిన్ అయితే చూడండి. ఓకే సార్. అదే ఈరోజు ఒక అతను అడిగితే చేస్తానని అన్నాడు. కొంచెం వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించాలి సార్. చూపించిన తర్వాత పెట్టుకొని పిన్ను జనరేట్ చేసి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి ఫస్ట్ అందులో ఏమున్నాయి ఏం లేదనేది మీకు అర్థం కాకుంటే నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి, నేను చూసి మీకు చెప్తాను. అలాగే. ఇక్కడ ఒక సార్ గన్నమని సురేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, చూడండి సార్. సురేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, ఇచ్చాను. వెల్కమ్ సార్ సురేష్ సార్, వెల్కమ్. సురేష్ గారు వెల్కమ్. గణంనేని సురేష్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. వెల్కమ్.
ఓకే, మేబీ బై మిస్టేక్ ఎంటర్ చేశారా? నాకు కాల్ వచ్చింది, అందుకే నేను లెఫ్ట్ అయ్యాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ అయ్యాను. ఓకే ఓకే సార్, యా వెల్కమ్ వెల్కమ్. యా, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీ యొక్క వాల్యుబుల్ ఈ టైంని మీరు ఉపయోగించుకోండి. అందరు కూడా ఊరికే మీటింగ్ అటెండ్ అయ్యి కూడా నో బెనిఫిట్. మీటింగ్ అటెండ్ అవుతున్నాము సార్, 1.5 hour తీసుకుంటున్నాం. సో చాలా మనకు ఇది విలువైన టైం కనుక దీన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మనకు దీనివల్ల బెనిఫిట్ జరగాలి తప్ప లాస్ అవ్వకూడదు. అలా మీ యొక్క టైంని మెయింటైన్ చేసుకోండి, కవర్ చేసుకోండి. ప్రతిసారి చెప్తూ ఉంటాం, సో టైము పోయిన టైం మళ్ళీ తిరిగి రాదు మనకి. సో టైం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మెయిన్ ఏంటంటే టైమే, మనీ కాదు. మనీ వస్తుంటుంది పోతుంటుంది. ఓకే, సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. డియర్ పార్ట్నర్స్, చెప్పండి ఇంకా ఏంటి విషయాలు? ఏమీ లేదా మాట్లాడడానికి? సరే, ఏమి లేకపోతే ఇక మరి మనం ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూద్దామా? లేకపోతే చెప్పండి, ఇంకెవరైనా మాట్లాడాలంటే ఏదైనా చెప్పాలంటే కూడా చెప్పండి. ఎవరైనా ఎంటర్ చేశారా? ఓకే, ఏం డౌట్స్ లేదా? మీరు మాట్లాడితే మాకు చాలా సంతోషం ఇస్తుంది సార్. సార్ నమస్తే సార్. అక్కడ అప్డేట్ లో చాలా విషయాలు ఉన్నాయి సార్. అవునవును, ఒకటికి రెండు చెప్పండి సార్లు. సార్. మరి 10 నిమిషాల్లో మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి సార్. ఇంకో 10 నిమిషాలు ఉంది కదా. ఓకే. లేదు, వట్టిగానే మాట్లాడుతున్నా. మీరు చదివారు, వినిపించారు. మన వాళ్ళ గురించి దాన్ని ఒకటికి రెండు సార్లు పదే పదే చదవండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే P2P ఆప్షన్ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఇచ్చే P2P ఆప్షన్ ద్వారా మీరు టోకెన్ ఫార్మింగ్ కానీ స్టేకింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు, మళ్ళా చౌకగా కూడా చేసుకోవచ్చు అని అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు సార్. ఈజీగా ప్లస్ చౌకగా అని మెన్షన్ చేశారు. దానివల్ల ఏమైతుందంటే ఎవరైతే దాన్ని అక్కడ ఉన్న రివార్డ్ వాల్యూను మిస్ ఎవాల్యుయేటింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అరికట్టడం జరుగుతుంది దాని ద్వారా అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు సార్. వాళ్ళు P2P ఆప్షన్ అనేది చాలా బెటర్ గా మీకు విత్డ్రాల్స్ కొరకు కానీ, టోకెన్ స్టేకింగ్ చేసుకోవడానికి కానీ, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి కానీ చాలా సులువుగా చౌకగా అవుతుంది అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు సార్ దానిలో అప్డేట్ లో. అదే కరెక్ట్ సార్, 100%. అంటే దీని అర్థం కొంచెం మనం ఎట్లా చేసుకుందామంటే, సిస్టమ్ ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు అందులోనే ఆటోమేటిక్గా వచ్చినాయి. మనకి ఏమొచ్చినాయి అంటే, లోపటివి ఏదైతే మనకు సిస్టమ్ ఇచ్చిన రివార్డ్ని అర్థం చేసుకోండి ఇక్కడ అందరు కూడా. దాని అర్థం ఏంటంటే, సిస్టమ్ ఇచ్చిన రివార్డ్ అంటే ఏంటి సార్? సిస్టమ్ ఇచ్చిన రివార్డ్ ఏంటి? మనకు ఇప్పుడు ఎర్లీ బర్డ్ 223 రోజుల్లో డబల్ చేసి ఇచ్చింది. నార్మల్గా చేసుకుంటే ఐ థింక్ 800 రోజుల సార్. నార్మల్ మనకు పీవీసీ మెట మనకు ఫార్మింగ్ 200 అవ్వాలంటే ఎంత సార్? 800 రోజులు ఉంది కదా. 1000 రోజులు. సారీ, 1000 రోజులు. అంటే మొన్న అంతకుముందు మనకు 800 ఉండే, మళ్ళీ మార్చారు కదా. మార్చారు కనుక 1000 రోజులు. ఆ 1000 రోజులైనా గ్రేటే, దానికి డబల్ అయితే తీసిస్తుండు. బట్ దాన్ని నువ్వు పబ్లిక్ అంటే నువ్వని నేను కాదు, నేను కాదు, పబ్లిక్ ఏదైతే తగ్గించి రూపాయలు తగ్గించో, లేకపోతే దాన్ని నువ్వు అది ఫ్రాడ్ చేసినట్టే సార్. మనము సిస్టమ్ ఇచ్చిన రివార్డ్ని మనము తగ్గించి అమ్మేసిన, తగ్గించి కొన్నా అంటే ఇద్దరును ఫ్రాడ్ చేసినట్టు లెక్క ఇక్కడ, ఈ లెక్క ప్రకారం చూస్తే. అంటే చూడండి సార్, మీరు ఎందుకు ఈ మాట నేను వాడుతున్నానంటే, సిస్టమ్ ఎక్కడైనా చెప్పిందా సార్ నేను బంద్ చేస్తున్నానో, లేకపోతే నేను ఇక వెళ్ళిపోతాను, లేదా నేను మళ్ళీ రేటు పెరుగుద్దో లేదో, లేకపోతే ఇంకా పెరగదు అని ఇలాంటివి ఎప్పుడైనా మనకు సిస్టంలో మనం చూసామా సార్? వాస్తవానికి 1300 దాకా వెళ్ళింది, ₹1 కాదు సార్, అందుకంటే తక్కువ వచ్చిన వాడు వాస్తవమే. బట్ ఎక్కడ కూడా సిస్టమ్ మెన్షన్ చేయలేదు మీ అసెట్ని అమ్ముకోండి తక్కువ ధరకి, మీరు తీసేసేయండి, లేకపోతే మీరు చేసుకునే అవసరం లేదు అని ఎక్కడ కూడా చెప్పలేదు, మనకి మెన్షన్ చేయలేదు. కానీ పబ్లిక్ ఏం చేస్తుంది? పబ్లిక్ అంటే మనమే, మళ్ళీ నేను కూడా ఉన్నాను అందులో, అంతే కదా. మనం అందరం కదా సార్ పార్ట్నర్స్లో. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? తక్కువ ధరకి
కొంతమంది అత్యవసరం ఉండి వాళ్ళనుకుంటే నేను ఏమలేకపోతాం, మనం ఏమలేకపోతాం, బట్ అక్కడ చేయడం తప్పు అంటుంది సిస్టమ్. ఇప్పుడు మనం పర్సనల్గా అనుకోవడం కాదు, ఇక్కడ సిస్టమ్ చెప్పిన దాన్ని మనం ఇక్కడ కొద్దిగా మనము ఎనాలజీ చేసుకుంటున్నాం సార్ అన్నట్టుగా. అందులో రాసింది ఏంటంటే ఎవరైనా మిస్యూజ్ చేస్తే దాన్ని అరికట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను, నేను పట్టుకుంటాను. అప్పట్లో మనకి పట్టుకున్నది తెలిసిన సార్, కొంతమందిని పట్టుకున్నది నెంబర్లు మన వాళ్ళ యొక్క ఐడీలు పర్లవెన్లో బ్లాక్ అయ్యాయి. మీకు తెలుసో తెలియదు, పెద్ద వ్యాలెట్లు అవి కూడా, ఆలెక్స్ లేకపోతే క్వాడ్స్ అవి కాదు. పట్టుకుంటామని చెప్పింది, ఒక నోటిఫికేషన్ వచ్చినాక 3 నెలలకో 2 నెలలకో ఒక 4-5 ఐడీలు బ్లాక్ అయ్యాయి సార్. అంటే వాళ్ళు ఏం చేశారంటే డీపీలు ఎక్కువగా గ్రాప్ చేసుకున్నారు వాళ్ళు. అయితే ఇక సిస్టమ్ మారుతుందనే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, సార్ డీపీ వాల్యూ తగ్గించేశారు, 40 రూపాయలకి అమ్ముతాను, 30 రూపాయలకి అమ్ముతాను, 50 రూపాయలకి అమ్ముతాను. సో లాస్ట్ ఫైనలైజ్ మన గ్రూప్లో ఒక వ్యక్తి మెసేజ్ చేశాడు, నేను ఏంటంటే డేట్ చేశాను కానీ 10 రూపాయలకు 5 రూపాయలకి అమ్ముతాను. ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మేము అరికడతామన్నది అక్కడ అరికట్టింది, మళ్ళీ ఇక్కడ అరికడతామంటుంది. అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ జరుగుతుంది. సో దానివల్ల మనం కూడా జాగ్రత్త ఉండాలి. ఇప్పటివరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకురాలేదు సిస్టమ్, చెప్పినా కూడా మనం పాటించట్లేదు. ఉన్నాయి ఇందులో కూడా, మనం పాటించట్లేదు. మీరు అదర్ కరెన్సీగా మార్చకండి కూడా అని చెప్పింది, అట్లా చేసినారు పబ్లిక్. సో అట్లంటే మీరు అనొచ్చు సార్ ఏం చేద్దాం సార్, అది రేట్ పెరగట్లేదు, డబ్బులు అవసరం ఉండే, నేను అందులో డబ్బులు పెడితే అని కూడా అంటారు. మీ సైడ్ చూస్తే, మీ సైడ్ మన సైడ్ నుంచి ఇట్లా చూస్తే దాన్ని కూడా నేను వాస్తవమే అంటాను. కానీ బట్ ఏంటంటే సిస్టమ్ తరపు నుంచి చూస్తే అది కూడా రాంగ్ వే, అది రాంగ్ అట్లా అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సిస్టమ్ ఇప్పుడు శంకర్ సార్ చెప్పిన దాన్ని బట్టి, అందులో రాసిన దాన్ని బట్టి శంకర్ సార్ చెప్పారు, దాన్ని బట్టి అర్థం ఏంటంటే తక్కువ చేసి అమ్మకండి, తక్కువ చేసి కొనకండి. కొనే వాళ్ళు ఉంటేనే అమ్ముతారు, అమ్మే వాళ్ళు ఉంటేనే కొంటారు. తక్కువ చేసి అమ్మొద్దు, తక్కువ చేసి కొనొద్దు, రెండు చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఆగుతుంది కొన్ని రోజులు, లేదా తను ఇప్పుడు పీటీపీలో ఏదో తీసుకొస్తా అన్నాడు, అందుకని చెప్పేసి వచ్చే నెల మేబీ థ్యాంక్ గాడ్ 5వ తారీఖు లోపల జరగాలని కోరుకుందాం. అక్టోబర్ అంటే 10వ నెలగా సార్, 5వ తారీఖు 30 తారీఖు వీళ్ళు ఇచ్చారు. సో ఇంప్లిమెంటేషన్ లేదా ఫస్ట్ 30 నాడే తీసుకొస్తారేమో తెలీదు, చూద్దాం. ఓకేనా, అందుకని చెప్పేసి ఇలా వాటిని కూడా మేము అరికడతామని ఆ మెసేజ్లో అందులో రాయడం జరిగింది. అంటే దాన్ని బట్టి మనం మెదలాలి. కొంచెం ఎప్పుడు కూడా సిస్టమ్ టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పలేదు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, బట్ దాన్ని మనం పాటించాలా, కానీ ఎవరు పాటించట్లేదు. ఓకేనా, అందరూ కూడా మీకు కూడా మళ్ళీ అందరూ అర్థమవుతుంది సార్. మేము అదే రోజు చెప్పాము, మనకు ఒకసారి సిస్టమ్ ఒక మెసేజ్ ఇస్తే దాన్ని మనం నెల రోజులు వాడినా మనకు అర్థం కాదు సార్. కానీ ఇప్పుడు కూడా అదే జరిగింది, అదే జరుగుతుంది. వాళ్ళ మెసేజ్లు మనకు క్లారిటీ రావు, బట్ అందులో చాలా అర్థాలు ఉంటాయన్నమాట. ఎలాగైతే మనకు సంస్కృతంలో కొన్ని మనము చదివిన తర్వాత దానికి సేమ్ ఉండే అర్థము, దానికి అర్థం చెప్పే వాళ్ళు ఖచ్చితంగా మనకు అవసరం. ఒక శ్లోకమా లేదా ఒకటి ఏదైనా మనం చదివిన తర్వాత దానికి అర్థం చెప్పే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఉండాలా. లేదంటే నేను శ్లోకం వినిపించి వెళ్ళిపోతా అంటే కుదరదు అసలు. అందులో మొత్తం అర్థం కానే కాదు, రెండు విషయాలు అర్థమవుతాయి కానీ మొత్తం అర్థం కాదు. అలాగే మన పీవీసీలో వచ్చే నోటిఫికేషన్ కూడా ఐ థింక్ అలాగే ఉంటుంది సార్. అర్థం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా లీడర్స్ నుంచి వస్తుంది, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. సో కనుక అందరూ కూడా ఈ యొక్క మెసేజ్ని చదివి తెలుసుకోండి. మనము దాన్ని ఏం చేస్తున్నాము అంటే, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నాకైతే రాదు, నేను అందరికి రాదు నేను అనట్లేదు. నేనేం చేస్తా దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం నార్మల్ వాడుకునే పదాలు రాద్దాం, అందులో రాస్తే కొద్దిగా డిఫరెంట్ వస్తుంది, బట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇది ఇక్కడ కూడా అంతే సార్, ఇది మనం గూగుల్ వేసేసి ట్రాన్స్ఫర్ చేసి పెట్టిస్తున్నాం, బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫ్లూయెంట్గా మాట్లాడే వ్యక్తి, ఫ్లూయెంట్గా చదివే వ్యక్తి, ఫ్లూయెంట్గా అంటే పూర్తిగా ఏ టు జెడ్ వచ్చే వ్యక్తి దానికి అర్థం చెప్తే వేరుగా ఉంటుంది. అంటే ఇదే యాక్చువల్లీ మెయిన్ ముద్ద ఇదే ఉంటుంది, ఓన్లీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకేనా, అందుకని చెప్పేసి దాన్ని పదే చదువుకోవాలి, చాలా చాలా అర్థాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ శంకర్ సార్. సో నెక్స్ట్ కరెక్ట్ టైం అయిందా సార్, చూసుకోండి వాచ్లో 11 అయింది. మరి ఎవరు అందరూ కూడా సైలెన్స్ వినడానికి రెడీ ఉన్నారు కనుక ఈరోజు అప్డేట్ ఇది. ఓకే, సో మరి ఇక పీవీసీ మీద బై చేసాం ఈరోజు. ఎంత, $440 $440 ఈరోజు పీవీసీ మీద బై చేసాం సార్. ఓకే,
1 minute సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఒకసారి కాయిన్ మార్కెట్ క్యాప్ చూసి క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? సో పీవీసీ మెటా కూడా కొనుక్కునే వాళ్ళు తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి పీటీపీ ఆప్షన్ వచ్చిన తర్వాత మేబీ అది హైలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. చూడండి సార్, ఇలా ఇది తక్కువ ఉన్నప్పుడే ఇలా రెడ్ కలర్ వచ్చింది చూడండి. రెడ్ కలర్ డౌన్ అయినప్పుడు రెడ్ క్యాండిల్ చూపిస్తుంది. పైకి వెళ్తే మన ఆ కాయిన్ చూపిస్తుంది. సో ఈరోజు దగ్గర 55,000 పీవీసీ మెటా బై చేసాం. ఓకే, సో థ్యాంక్ యూ. పీవీసీ ప్రైస్ ఇప్పుడు కూడా తక్కువనే ఉంది. బై చేసుకునే వాళ్ళు బై చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. అది మీకు నమ్మకం ఉన్న వాళ్ళు బై చేసుకోవచ్చు అంతే. ఓన్లీ ఇది ఫైనాన్స్ అడ్వైస్ కాదు, బస్ జస్ట్ మనము ఒక కమ్యూనిటీలో ఉన్నాము. ఆ కమ్యూనిటీకి సంబంధించిన అప్డేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. ఇది దానికి సంబంధించిన మీటింగ్. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే సార్. మరి ఇక అటెండ్ అయిన వాళ్ళకి, ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. జై పల్లవన్, జై పీవీసీ మెటా. పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. సెంటర్ సార్.